ఆర్ యు రెడీ? నీ స్టోరీ ఎవరికన్నా తెలియపరిచావా? నీ స్టోరీ ఎవరికన్నా తెలియపరిచావా? ఇదివరకు నీ జీవితం ఎలా ఉంది, ఆ స్టోరీ ఎవరికన్నా తెలియపరిచావా? నువ్వు పాస్టరే అవ్వక్కర్లా, నువ్వు సువార్థికుడే అవ్వక్కర్లా, నువ్వు ఎవంజలిస్టువే అక్కర్లా, నువ్వు ఒక ప్రవక్తవే అయ్యక్కర్లా. ఒక సాధారణ విశ్వాసిగా ఉన్న నువ్వు నీ స్టోరీ ఎవరికన్నా తెలియపరిచావా? ఇదివరకు నా జీవితం ఇలా ఉండేదండి, ఇదివరకు నా కుటుంబం ఇలా ఉండేదండి, ఇదివరకు నా స్థితి ఇలా ఉండేదండి అని ఎవరికన్నా నీ స్టోరీ తెలియపరిచావా? ఒక మాట మీరు గమనించండి, మన స్టోరీ మనం ఎందుకు తెలియపరచాలి తెలుసా? నీ స్టోరీ ద్వారా కృంగిపోయిన వాళ్ళని నిలబెట్టడానికి దేవుడు వాడుకుంటాడు. నీ స్టోరీ ద్వారా ఇంకొకరు ఆదరింపబడడానికి దేవుడు వాడుకుంటాడు. మత్తయి గురించి చెప్తే అర్థం కాదు, ఏలియా గురించి చెప్తే అర్థం కాదు, ఎలీషా గురించి చెప్తే అర్థం కాదు, రూతు గురించి చెప్తే అర్థం కాదు, లూకా గురించి చెప్తే అర్థం కాదు, మార్కు గురించి చెప్తే అర్థం కాదు, పౌలు గురించి చెప్తే అర్థం కాదు. నీ స్నేహితులకు, నీ బంధువులకు నీ గురించి బాగా తెలుసు, నీ వ్యక్తిగతం గురించి బాగా తెలుసు. నీ స్టోరీ ఎప్పుడన్నా తెలియపరిచావా? నీ స్టోరీలో ఉన్న పవర్ ఎంత పవర్ అంటే, అప్పుడు ఏ శక్తి అయితే దిగి నీ జీవితాన్ని మార్చిందో, నీ వ్యాపార స్థితిని మార్చిందో, నీ కుటుంబ స్థితిని మార్చిందో, నీ స్టోరీ పక్కన వాళ్ళకి తెలియపరుస్తుండగా అదే శక్తి అక్కడ ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆ శక్తి ఆపరేట్ అవుతుండగా ఎదురున్న వ్యక్తికే కాదు బంధకం నుండి విడుదల, నువ్వు కూడా పేదరికపు బంధకం నుండి బయటపడతావు, రోగ బంధకం నుండి బయటపడతావు. మన మందిరంలో ఒక ఆంటీ గారు వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళినా బైబిలే, బస్ స్టేషన్ అయినా సరే బైబిలే. అది సంచిలో పెట్టుకోదు, ఆమె ఇలా పట్టుకొని గుండె దగ్గర పట్టుకొని ఒక సంచి పట్టుకొని అలాగే వెళ్తూ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళినా బైబిల్ పట్టుకొని వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకొని వెళ్తుంది, పెళ్ళికి వెళ్ళినా బైబిల్ పట్టుకుని వెళ్తారు. అలా బంధువులు అన్నారంట, ఇది చర్చి కాదు, మార్కెట్లోకి బైబిలే, రైల్వే స్టేషన్లో బైబిలే, ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిందో లేదో నాకు తెలియదు, బస్ స్టేషన్లో బైబిలే, ప్రతి చోట బైబిలే. ఏంటి, చర్చికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి కానీ వాళ్ళ బంధువులు ఎవరు ఏసైనా ఎరిగిన వాళ్ళు కాదు, చర్చికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి కానీ ఇదేంటి అనగానే ఆమె చెప్పింది ఏంటి తెలుసా? ఈ బైబిల్ నా గుండె దగ్గర పట్టుకొని ఎందుకు వెళ్తున్నాను తెలుసా? ఈ బైబిల్ నేను కాల్చేసా, ఈ దేవుడు నా దేవుడు కాదని కాల్చేశా, ఉదయం పూట నేను కాల్చేశా, కానీ ఈ బైబిల్ని కాల్చాను. కానీ ఈ బైబిల్లో ఉన్న దేవుడు నా రోగాన్ని స్వస్థతపరిచాడు, నా పాపాన్ని తీసివేశాడు, ఆయన రాజ్యములో పౌరాలుగా దేవుడు మార్చాడు. నీ స్టోరీ ఎవరికన్నా తెలియపరిచావా? మన మందిరానికి నర్సాపేట నుండి ఒక అంకుల్ గారు వస్తారు. ఆయన ఒకరోజు నాతో చెప్పాడు, నేను ఇలా మందిరానికి వచ్చా, 32 సంవత్సరాల మత్తు పానీయాలకు బానిసనయ్యా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను అన్నాను, నాకే కాదండి, నీ స్టోరీ ఎవరికన్నా తెలియపరుస్తున్నారా అనగానే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఒక్కడనే కాదు నర్సాపేట నుండి వచ్చేది, అనేక మంది ప్రతి ఆదివారం దేవుని కృపలన నర్సాపేట నుండి వస్తున్నారు. ఎలా తెలుసా? దేవుడు నా స్టోరీని వాడుకున్నాడు. తాగుబోతోళ్ళ ప్రతి ఇంటికి వెళ్తా, ఆయనకి చెప్పను, వాళ్ళ భార్యకి చెప్తా, వాళ్ళ పిల్లలకి చెప్తా, మిగతా కుటుంబ సభ్యులకి చెప్తా. 32 సంవత్సరాల తాగుబోతుని దేవుడు మార్చాడు, నా స్టోరీ మార్చాడు. నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో కార్యం చేయగలడు. నీ స్టోరీ ఎవరికన్నా తెలియపరిచావా? ఈ నా స్టోరీ చెప్తుండగా మిగతా మత్తు పానీయ వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. ఆయనలో కాదా శక్తి? ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఏ శక్తి అయితే మార్చిందో, ఈయన సాక్ష్యం చెప్తుండగా అదే శక్తి ఆపరేట్ అవుతుంది మరలా. నయమాను సైన్యాధిపతి, ఎన్నో వేల మంది సైనికులకు అధికారి, ప్రధానమంత్రి తర్వాత గౌరవించే వ్యక్తి, రాజు తర్వాత గౌరవింపబడిన వ్యక్తి ఎవరంటే నయమాన్. ఆ నయమాను అటువంటి అధికారం కలిగిన వ్యక్తి. నేను కుష్టి రోగం నుండి స్వస్థత పొందానంటే ఒకళ్ళు తక్కువగా చూస్తారు, అయినా తన సాక్ష్యాన్ని దాచుకోవాలా. ఎందుకు దాచుకోలేదు తెలుసా? చచ్చిపోవలసిన నన్ను, మట్టికి మట్టిగా మారిపోవలసిన నన్ను బతుకునిచ్చి ఆయుస్సునిచ్చి ఆయన గురించి చెప్పకపోతే ఇక ఎవరికి చెప్తానని చెప్పి సిరియా దేశమంతా చాటి చెప్పాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. హల్లెలూయా. యేసయ్య తప్ప మరొక దేవుడు లేడు. నీ స్టోరీ ఇతరులకు తెలియపరిచావా? ఏలియా
బదిరి చెట్టు కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడినై, ఇక నేను బతకను, నేను మరణిస్తా, కృంగిపోయాడు, నిరుత్సాహపడ్డాడు, వేదన పడ్డాడు, ఇక నేను మరణిస్తా, నేను చచ్చిపోతా అనగానే దేవుడు దేవదూతను పంపించి శక్తికి మించిన ప్రయాణం చేసేటట్టు చేశాడు. తన సాక్ష్యాన్ని దాచుకోవాలా. ఒక లైమ్ లైట్లో ఎదుగుతున్న ఒక దైవజనుడు, నంబర్ 1గా ఎదుగుతున్న దైవజనుడు, అగ్ని దించా నేను ప్రార్థన చేస్తే అని సాక్ష్యం చెప్పుకుంటాడు. నేను ప్రార్థన చేస్తే వర్షం కురిపించా అని చెప్పుకుంటారు, వర్షాన్ని ఆపా అని చెప్పుకుంటారు, చచ్చిపోయిన వ్యక్తిని తిరిగి బతికించా అని చెప్పుకుంటారు, పిండిని అభివృద్ధి పరిచేటట్టు చేశా అని చెప్పుకుంటారు. ఇలాంటి ఎవడో చెప్పడు, కానీ ఏలియా చెప్పటం వలన లోకానికి తెలిసింది. ఎందుకు తెలుసా? మట్టికి మట్టిగా ఎడారిలో మరణించవలసిన నన్ను బతికించాడే, నాలాగా ఎంతో మందిని దేవుడు బతికిస్తాడు. చచ్చిపోకండి, నలిగిపోకండి, వేదన పడకండి. తన స్టోరీ తెలియపరిచాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో అదే దేవుడు నీతో అడుగుతున్నాడు. ఈ రోజున శిఖరంగా ఉన్నావేమో, ఉన్నత స్థానం ఉన్నావేమో, ఈ రోజు నేను చెప్పనా, నువ్వు ఏ స్థానము నుండి వచ్చావో చెప్పడానికి సిగ్గుపడకు, భయపడకు. ప్రజలకి తెలవాలి నా దేవుడు ఏం చేశాడు అని, యేసయ్య ఏం చేశాడు అని ప్రజలకి తెలియపరచాలి. నీ స్టోరీ ఎప్పుడన్నా తెలియపరిచావా? ఏలియా అన్న మాట ఇదే. ఎందుకు తెలుసా అలా సతికిల పడిపోవడానికి గల కారణం? యెజబెల్ రాణి ఏమంది తెలుసా? నువ్వు మా వాళ్ళని 450 మందిని చంపేస్తావా? నేను నిన్ను చంపుతాననగానే ఏలియా బదిరి చెట్టు కిందకి వెళ్ళి, నేను మరణాపేక్ష కలిగిన వాడే, ఇక నాకు వద్దు ఈ బతుకు, ఇక నాకు ఈ బతుకు వద్దు, మరణిస్తాను అనుకున్నాడు. అటువంటప్పుడు అతను చెప్పే మాట ఏంటి తెలుసా? ఇక ఈ పరిచర్య చేయడం నా వలన కాదు, ఇంకొకరిని చూసుకో. ఇక ఈ పరిచర్య చేయడం నా వలన కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ కుటుంబ జీవితం చేయడం నా వలన కాదు, ఈ పిల్లల్ని పెంచటం నా వలన కాదు, ఈ భర్తతో ఉండటం నా వలన కాదు, ఈ భార్యతో ఉండటం నా వలన కాదు, ఈ వ్యాపారం చేయడం నా వలన కాదు, ఈ పట్టణంలో ఉండటం నా వలన కాదు, ఈ దేశంలో ఉండటం నా వలన కాదు, ఇక నేను బతకటం నా వలన కాదు అనుకుంటున్నావా? ఏ ఏలియానైతే ఆహారం ఇచ్చి నీళ్లు నిచ్చి శక్తికి మించిన ప్రయాణం చేపించాడు, నువ్వు నా వలన కాదు అనుకుంటున్నావే, ఏది నీకు లోటో అది నా దేవుడు ఇచ్చి ఇప్పుడు దాకా చేసిన దానికన్నా విజయవంతమైన దాన్ని దేవుడు నడిపించబోతున్నాడు, శక్తివంతమైన దాంట్లో నడిపించబోతున్నాడు, ఘనమైన దాంట్లో నడిపించబోతున్నాడు, అద్భుతమైన దాంట్లో నడిపించబోతున్నాడు. ఇది నా దేవుని గొప్పతనం. ప్రైజ్ ద లార్డ్. నీ స్టోరీ ఎవరికన్నా తెలియపరిచావా? ప్రైజ్ ద లార్డ్. ఆ ఏలియా, మరణించవలసిన ఏలియా నన్ను బతికించాడు. ఈ సంఘటన దేవునికిను ఏలియాకి తప్ప ప్రపంచంలో ఎవరికి తెలదు. దాచిపెట్టుకోవచ్చు. ప్రజలు ఏమనుకుంటారు? ఇంత పెద్ద పాస్టర్ గారిని, ఇంతగా వాడబడుతున్నాండి, ప్రజలు ఏమనుకుంటారు? నేనే చచ్చిపోవడానికి ప్రయత్నం చేశా అని దాచిపెట్టుకోవచ్చు. కానీ ఎందుకు దాయలేదు తెలుసా? నాలాగా కృంగిపోయే వాళ్ళని నన్ను బతికించాడే, మిమ్మల్ని కూడా తిరిగి బతికిస్తాడు. నా స్టోరీ నా దేవుడు మార్చాడు, మీ స్టోరీని కూడా మార్చగలడు అని తన స్టోరీని తెలియపరిచాడు ఆయన. మనం గొప్పోళ్ళు అవ్వటం కాదు ముఖ్యం, అది మనం బతికితే 80, మరీ మందులు ఎక్కువ వాడి నాతో ప్రార్థన చేయించుకుంటే ఇంకో 10. కృపగల దేవుడు ఇస్తాడు, అంతే ఆయుసు. మనం ఏం చేయలేం. నేను ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా ఆయన కృపగల దేవుడు. నేను చెప్పనా, మనకెందుకండి మహిమ, మనకెందుకండి ఘనత, మనకెందుకండి విలువ, మొత్తం ఆయనకే చెందాలంతా. ఏలియా అనుకున్నాడు, నాకేమన్నా విలువ ఉంటే అది ఆయన వల్లనే, నాకేమన్నా ఘనత ఉంటే ఆయన వల్లనే, నాకేదన్నా పలుకుబడి ఉంటే ఆయన వల్లనే. ఎవరికి తెలవకుండా చేసిన ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ప్రస్తుత కాలంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఒక సర్వే తీశారు. ఆ సర్వే ఏంటంటే,
దేవుడు ప్రజల్ని వ్యత్యాసమైన పద్ధతుల్లో మందిరానికి తీసుకొస్తాడు. ఆ పద్ధతులు ఎలాగా అని ఒక సర్వే తీశారు. ఆ సర్వే ఏంటంటే, టీవీ చూసి మందిరానికి వచ్చేవాళ్ళు 6%, సోషల్ మీడియా చూసి మందిరానికి వచ్చేవాళ్ళు 6%. అంటే ఇప్పుడు ఎంత? 10%. అడ్వర్టైజ్మెంట్లు చూసి మందిరానికి వచ్చేవాళ్ళు 2%. మిగతా 86% ఒక వ్యక్తి మరొక వ్యక్తికి స్టోరీ చెప్పడం వలన, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి స్టోరీ చెప్పడం వలన. పరిశుద్ధాత్మ దేవుడు నాతో నొక్కి చెప్పింది మాట ఏంటి తెలుసా? మనం టీవీని ఉపయోగిస్తున్నాం, మనం సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్లు మనం ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ మనం ఉపయోగించాలి. దేవుడు నాతో చెప్పింది ఏంటి తెలుసా? 86% సాతానుగాడు కనుమరుగు చేశాడు, ఆడు పక్కన పెట్టేశాడు. ప్రజల దృష్టి, దైవజనుల దృష్టి, విశ్వాసుల దృష్టి టీవీ మీద గురిపెట్టేశాడు, సోషల్ మీడియా పెట్టి గురిపెట్టేశాడు, అడ్వర్టైజ్మెంట్ మీద గురిపెట్టేశాడు. సంఘములో ఉన్న బిడ్డలు సాక్ష్యం చెప్పడానికి, స్టోరీ చెప్పడానికి, ఇంకొకరికి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఈ రోజున దాన్ని బ్రేక్అవుట్ చేసి మన స్టోరీ తెలియపరచాలి. ఈ రోజు అది బ్రేక్ అవ్వాలి. నజరేయుడైన యేసు నామములో దైవజనుల కన్నులను గుడ్డితనం చేశాడు, మనుషుల కన్నులను గుడ్డితనం చేశాడు. నజరేయుడైన యేసయ్య నామములో 86%, గట్టి చెప్పాలి, 6% వాడుకుంటాం. మిగతా సోషల్ మీడియా 6% వాడుకుంటాం, ఆ 2% వాడుకుంటాం. దానికి మించి 86% మనం వాడుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐ ఆమ్ రెడీ టు టెల్ మై స్టోరీ. నేను సిద్ధంగా ఉన్నా నా స్టోరీ చెప్పడానికి. చేతులు పైకెత్తండి. ఆర్ యు రెడీ? ఈ రోజు నుండి నజరేయుడైన యేసు నామములో ఏలియా లాంటి నంబర్ 1 దైవజనుడు యేసయ్య తన బతుకులో రహస్యంగా జరిగింది చెప్పడానికి సిగ్గుపడలేదయ్యా. నజరేయుడైన యేసు నామములో నా స్టోరీ యేసయ్య ఈ రోజు నుండి తెలియపరుస్తా. యేసయ్య గురించి ఆ స్టోరీ తెలియపరచలేకుండా చేసే దురాత్మను దేవుడు ఈరోజు వెళ్ళగొట్టాడు.